ఎవ్రీవన్, నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మానస. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండి. మీరు కూడా చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా మీ ముందుకు రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలా చదువుతున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా, క్విట్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా విషయానికొస్తే నా ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్‌గానే సాగుతుంది. నేను కూడా నా ప్రిపరేషన్‌ని ఎక్కడ క్విట్ చేయకుండా ప్రాపర్‌గానే కంటిన్యూ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు. ఇక మీదట కూడా అలానే కంటిన్యూ చేస్తాను. లాస్ట్ క్లాస్ మనం ఎక్కడ స్టాప్ చేసుకున్నాం? 8థ్ క్లాస్ తెలుగు. సెమిస్టర్ 2 అయితే మనం ప్రెజెంట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ సెమిస్టర్ 2లో 10 లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నాటి చదువు లెసన్ వరకైతే మనం క్లియర్‌గా మొత్తం ఎక్కడ ఏం మిస్ చేసుకోకుండా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ సమదృష్టి లెసన్ దగ్గర నుంచి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సి ఉన్నింది. బట్ సమ్ ఇష్యూస్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల అక్కడితో మన క్లాసెస్ అయితే స్టాప్ అయ్యాయి. సో, ఆ మిగిలిపోయిన దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇలా మీ ముందుకొచ్చాను నేనైతే. సో, ఇవాళ క్లాస్‌లో మనమైతే 8థ్ క్లాస్ తెలుగు సెమిస్టర్ 2లో 11థ్ లెసన్ సమదృష్టి లెసన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ తెలుగుకి సంబంధించి 6థ్, 7థ్ క్లాసెస్ మొత్తం టెక్స్చువల్ గ్రామర్‌తో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అలాగే కవి పరిచయాలకి, రచయిత పరిచయాలకి సంబంధించి కోడింగ్‌తో సహా గుర్తుపెట్టుకోవడానికి క్లియర్‌గా, నీట్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేసున్నాను. అలాగే 8థ్ క్లాస్ తెలుగులో సెమ్ 1 వరకు కూడా మనకి క్లియర్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకున్నాం. 10 లెసన్స్ వరకు క్లియర్ చేసుకున్నాం. అవన్నీ మన స్మార్ట్ మానస ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో అయితే రెడీగా ఉన్నాయి. వెళ్లి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలాగే మన డీఎస్సీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ వీడియోని ఏది మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మనమైతే లేట్ చేయకుండా ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంక మనం మన టాపిక్‌లోకి వచ్చేసినట్టయితే ప్రెజెంట్ మనం 8థ్ క్లాస్ సెమిస్టర్ 2లో 11థ్ లెసన్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మన లెసన్ వచ్చేసి సమదృష్టి. ఏ పాఠాన్నైనా మనం ఫస్ట్ చదువుకునేటప్పుడు మనకి ప్రక్రియ ఇతివృత్తం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో, ఫస్ట్ మనం సమదృష్టి లెసన్ యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూసుకుందాం. ఓకే, ప్రక్రియ వచ్చేసి గజల్, ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. సమదృష్టి పాఠం యొక్క ప్రక్రియ గజల్, ఇతివృత్తం సమానత్వం. ఇంకా చదవండి, ఆలోచించి చెప్పండిలోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యం గురించి చూసుకొని దాని అర్థం చూసుకొని తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకుందాం. ఓకే, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. ఈ సుమతి శతకం బద్దెనది. బద్దెన ఎన్నవ శతాబ్దం? 13వ శతాబ్దం. ఈ పద్యం యొక్క భావం చూసుకుందాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. కల్ల అంటే అబద్ధం. ఈ పద్యం యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు ఫస్ట్ అవతల వాళ్ళ ఏం చెప్తున్నారు అనేది వినాలి. విన్న తర్వాత విన్న వెంటనే దానికి ఫాస్ట్గా రిప్లై ఇవ్వాలి లేదా దానికి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి అనే విధిలో ఉండకుండా తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించకుండా బాగా అవతల వాళ్ళు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించి రెస్పాండ్ అయిన వాడే నీతిపరుడు అని చెప్తున్నారు. సో, ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు వినాలి. విన్న వెంటనే తొందరపడి ఏదో ఒకటి చేయకుండా బాగా ఆలోచన చేయాలి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది దాని గురించి ఆలోచన చేసి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని దాన్ని రెస్పాండ్ అయిన అతనే బుద్ధిమంతుడు, నీతిపరుడు అని చెప్తున్నాడు ఇక్కడ బద్దెన గారు. సో, ఈ పద్యం కింద మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చూసుకుందాం, వాటికి ఆన్సర్ చేసుకుందాం. చూడండి, ఎవరు చెప్పినా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి ఏమైనా చెప్పినప్పుడు వినాలి. ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు వినాలి. కల్లా అంటే అర్థం చెప్పండి. కల్లా అంటే చెప్పాం ఆల్రెడీ, అబద్ధం. నీతిపరుడు అంటే ఎవరు? దేన్నైనా విని మాత్రమే దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా తాను చూచి ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకున్నవాడే నీతిపరుడు. నీతిపరుడు అంటే ఎవరు? దేన్నైనా విని మాత్రమే కాకుండా తాను చూసి నిజమేంటి అబద్ధమేంటి అని తెలుసుకున్నవాడే నీతిపరుడు. ఇంకా మన సమదృష్టి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. సమస్త మానవులను వర్గవర్ణమును బట్టి కాకుండా గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో, సమస్త మానవుల్ని ఎలా చూడాలి? వర్గము వర్ణమును బట్టి కాకుండా వాళ్ళ యొక్క గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడమే సమదృష్టి పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, ఇంకా మనం కవి పరిచయంలోకి వెళ్దాం. మన సమదృష్టి పాఠం యొక్క కవి రచయిత ఎవరు అంటే పైడి తెరేష్ బాబు గారు. ఈయన కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులు. ఎవరు? పైడి తెరేష్ బాబు గారు కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులు.
ఈయన ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. మా జిల్లానే. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. ఈయన యొక్క రచనలు వచ్చేసి అల్పపీడనం, హిందూ మహాసముద్రం. 2 రాశారు మనం గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఎవరు? పైడి తెరేష్ బాబు గారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు. ఈయన ఆకాశవాణిలో కూడా పనిచేశారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం అనే కవితా సంపుటి నుంచి స్వీకరించబడింది. ప్రజెంట్ మన సమదృష్టి అనే లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే అల్పపీడనం నుంచి తీసుకున్నారు. ఈ అల్పపీడనం అనేది కవితా సంపుటి. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ప్రజెంట్ మన లెసన్ సమదృష్టి లెసన్ వచ్చేసి అల్పపీడనం అనే కవితా సంపుటి నుంచి స్వీకరించడం జరిగింది. ఓకే, ఈ కవి పరిచయంలో మనకి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఇక్కడ నోట్ చేసేస్తాను, చూడండి ఒకసారి. సో ఇది కవి పరిచయంలో మనకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ఆయన రచనలు వచ్చేసి అల్పపీడనం, హిందూ మహాసముద్రం. ప్రజెంట్ మన లెసన్ అనేది అల్పపీడనం నుంచి తీసుకున్నాం. ఈ అల్పపీడనం అనేది కవితా సంపుటి. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను నేను ప్రజెంట్ లెసన్ అల్పపీడనం నుంచి. ఈ అల్పపీడనం అనేది కవితా సంపుటి. సో ఇలా రాసుకోవడం వల్ల ఎక్కడికక్కడ మనకి ఆ పాయింట్ చూడగానే ఓకే దానికి సంబంధించిన అన్ని విషయాలు మనకు అక్కడే ఉంటాయి వెతుక్కోకుండా. ఇంకా మనం మన లెసన్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు రచయిత గారు అంటే, ఇప్పుడు మనం దేని ద్వారా చూస్తాం, ఏ జ్ఞానేంద్రియం మనకి చూడడంలో సహాయపడుతుంది అంటే కన్ను. సో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కన్ని లోపల ఉండే నల్లగుడ్డు ద్వారా మనం చూస్తున్నాం. సో మనం చూసే ఆ గుడ్డు నలుపు, కానీ మనం చూసే కంటి చూపు నలుపుగా ఉందా అంటే లేదు, మనం వివిధ రకాల రంగులన్నీ చూస్తున్నాం. అలాగే చెట్లు మనం దూరం నుంచి చూడడానికి యాక్చువల్గా చెట్లు ముదురు రంగులో ఉంటాయి, ముదురు ఆకుపచ్చ రంగులో. సో వాటిని దూరం నుంచి చూసినప్పుడు మనకి అవి కొంచెం నలుపుగా కనిపించవచ్చు. అంత మాత్రం చేత నలుపుగా ఉంటుందా? లేదు. అలాగే ఆ చెట్టుకి కాసే వివిధ రకాల పుష్పాలు, అలాగే దాని నుంచి వచ్చే పండ్లు, వివిధ రకాల రుచులుంటాయి, అలాగే వివిధ రకాల రంగుల్లో వాటి పూలు ఉంటాయి, వివిధ రకాల సువాసనల్ని కూడా ఇస్తాయి. అలాగే ఎలా అయితే మనం చూసే చూపు నలుపు కాదు, కన్ను నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు, చెట్టు నలుపైనంత మాత్రాన ఆ చెట్టుకు కాచే పూలు కాయలు నలుపు కాదు. అలాగే చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. ఇక్కడ కవి యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు మనకి భూమి అంతా పచ్చగా ఉండాలి అంటే వర్షాలు పడాలి. ఇట్ మీన్స్ చినుకులు నేల మీద రాలితేనే ఆ వాటర్ వల్ల, ఆ వర్షం వల్ల నేల అనేది పచ్చగా అవుతుంది. సో ఇక్కడ నేల కడుపు పండడం మీన్స్ నేల పచ్చగా అవ్వడం అని. అలా వర్షం రావాలి అంటే మబ్బులు పట్టాలి. ఆ మబ్బులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. కానీ ఆ మబ్బులు మాత్రమే నలుపు, ఆ మబ్బు నుంచి వచ్చే చినుకులు నలుపుగా ఉంటాయంటే కాదు. సో చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బు ఒకటే నలుపు, ఆ మబ్బు చినుకులు నలుపు కాదు. అలాగే చరుపు తగిలితే కదా నిద్రమత్తు వదిలేది. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. ఇక్కడ కవిగారి అర్థం ఏంటి? ఇక్కడ నిద్రమత్తు అంటే మొద్దు నిద్ర. ఈ మొద్దు నిద్ర, ఈ నిద్రమత్తు అనేది అజ్ఞానానికి సంకేతం. సో ఆ నిద్రమత్తు వదలాలి అంటే ఎవరైనా తట్టి లేపాలి. సో మనకి నిద్రమంపులో ఉన్నప్పుడు ఎవరైనా తట్టి లేపితేనే మనకి మెలకు వస్తుంది. సో ఈ అజ్ఞానం వదలాలి అన్నా, నిద్రమత్తు వదిలించాలి అన్నా తట్టి లేపడం అవసరం. అలాగే అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. ఇక్కడ మన అజ్ఞానం లేకుండా చేయాలి అంటే, మన అజ్ఞానం దూరం అవ్వాలి అంటే మనకి చదువు అవసరం. సో ఆ చదువుకోవడానికి సహాయపడే అక్షరాలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నాం, అక్షరాలు నలుపు, కానీ దాని చరుపు నలుపు కాదు. ఇట్ మీన్స్ చదువు ద్వారా మనకు వచ్చే ఆ జ్ఞానం అనేది నలుపు కాదు. చదువు అక్షరాలు మాత్రమే నలుపు, దాని నుంచి మనం పొందే జ్ఞానం అనేది వివిధ వర్ణాలుగా ఉంటుంది. మన లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది చదువు నుంచి వచ్చే జ్ఞానం వల్ల అని దీని అర్థం. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు, దాని అరుపు నలుపు కాదు. ఇక్కడ కవిగారి అర్థం ఏంటి అంటే, యాక్చువల్గా చాలా రకాల పక్షులకి వాటి గొంతు దగ్గర కొంచెం బ్లాక్నెస్ అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది. పక్షులకి వాటి గొంతు దగ్గర నల్లగా ఉంటుంది ఎక్కువ శాతం పక్షులకి. కానీ ఆ పక్షుల యొక్క అరుపులు ఎలా ఉంటాయి? వివిధ రకాలుగా అరుస్తూ ఉంటాయి. ఉదయాన్నే పల్లెటూర్లలో అయితే మనం వీటిని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. వివిధ రకాల పక్షులు, వాటి కిలకిలా రావాలు చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటాయి. మనకి అవి వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. ఉదయాన్నే పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు అరుస్తూ ఉండడం. సో పల్లెటూర్లలో అయితే అలాంటి పక్షుల రావాలతోనే తెల్లవారుతుంది. చీకటి
తొలగిపోయి వెలుతురు అనేది స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజామున ఆ పక్షుల అరుపులతోనే అందరూ మేల్కొంటారు. ఆ పక్షుల అరుపులతోనే సూర్యోదయం అవుతుంది. సో అందరూ కూడా నిద్రలోంచి మేలుకుంటారు, చైతన్యవంతులు అవుతారు. అలా అరిచి పిలిచే వాటి ఆ గొంతొకటే నలుపు. ఆ పక్షుల యొక్క గొంతు మాత్రమే నలుపు. కానీ వాటి అరుపులు నలుపు కాదు. వాటి అరుపు వల్ల ఎంతో మందిని మేల్కొలుపుతున్నాయి, చైతన్యవంతుల్ని చేస్తున్నాయి అని ఇక్కడ కవి ఉద్దేశం. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. రాత్రి నిద్రలో అందరం కలలు కంటుంటాం. ఈ కలల ఎక్స్పీరియన్స్ అనేది అందరం చేసుంటాం. రాత్రి అనేది నలుపు, నల్లగా ఉంటుంది. చీకటి నల్లగా ఉంటుంది. ఓకే, కానీ మనకు వచ్చే కలలు అనేవి నలుపు ఉంటాయా? మన కలలు చాలా రంగురంగులుగా, మన భవిష్యత్తుకి పునాదులుగా ఉంటాయి మనకు వచ్చే కలలు. కనుక రాత్రి గురించి నువ్వు ఆలోచించకుండా మంచి ఊహలు, మంచి మంచి కలలతోని అందంగా నీ వేకువ అనేది ఉండాలి. నీ అందమైన భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి. రాత్రి మాత్రమే నలుపు. ఆ రాత్రి వచ్చే నీ కలలు నలుపు కాదు. ఆ కలలు నీ భవిష్యత్తుకు పునాదులు. నీ అందమైన భవిష్యత్తుకి, నీ రంగురంగుల భవిష్యత్తుకి అవే పునాదులు అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఎదురీతకి దిగావో నది కోతలు తప్పవు. ఈత ఒకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. ఈత ఒకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. నదిలో మునిగి మనం ఈత కొట్టేటప్పుడు మనకేమీ కనిపించదు. ఎందుకంటే మ్యాక్సిమం కళ్ళు మూసుకొని ఈత కొడతాం. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈత వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. సో మనం కళ్ళు మూసుకొని ఈత కొడతాం కాబట్టి మనకు అంతా నల్లగా కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. కానీ ఈత కొడుతూ కొంచెం సమయానికి నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంచెం దూరం నువ్వు ట్రావెల్ చేసిన దూరం అనేది మనకు కనిపిస్తుంది. అలా నదిలో కానీ వాగులో కానీ వాటర్లో మనం ఎదురీదేటప్పుడు ఈత వేగానికి మనం కళ్ళు మూసుకుంటాం. అలా ఆ నీళ్ళ వేగానికి, ఆ నీళ్ళ కోతకు గురై ముందుకు వెళ్తాం. ప్రయత్నించడం మాత్రమే కష్టం, కానీ ఆ ప్రయత్నం యొక్క ఫలితం నీవుకి వచ్చే ఆ గెలుపు, ఆ విజయం వైపుకు తీసుకెళ్తుంది నిన్ను. నువ్వు ప్రయత్నించడం వల్ల, ఆ ప్రయత్నం వల్ల కలిగిన ఫలితం అనేది మనల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది. సో సమస్యల సుడిగుండాల్లో మనకి ఏమీ తెలీదు, ఏమీ తోచదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ సమస్య పరిష్కారానికి సాధన చేయడం ఒక్కటే ఉపాయం. సాధన మీన్స్ ప్రయత్నం చేయడం ఒక్కటే ఉపాయం. మనకి ఇలా ఏమీ తెలియని సిచ్యువేషన్స్లో, మనకి ఉన్న ప్రాబ్లమ్స్లో ఏం చేయాలి, ఎలా వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి తెలియని సిచ్యువేషన్స్లో సమస్య పరిష్కారానికి మనం చేసే ఆలోచనలు, మన ప్రయత్నమే మనకి ఫైనల్గా విజయాన్ని ఇస్తుంది. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రమా. కులం ఒకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. ఇక్కడ కవిగారి ఉద్దేశం ఏంటి? నీ సహచరులు ప్రయత్నించలేదు, కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు. సహచరులు మీన్స్ మన తోటివారు, ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ ప్రయత్నించలేదు, కానీ ప్రయత్నం చేస్తే నీవు చేసే ప్రయత్నం ఎప్పుడూ వృధాగా పోదు. దానికి రావాల్సిన ప్రతిఫలం, దానికి కావాల్సిన ఫలితం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. నీ ప్రయత్నం అనేది, నువ్వు చేసే ప్రయత్నం అనేది నీ తోటివారు, నీతో పాటు నీ తోటివారి బ్రతుకులు బాగు చేయగలదు. కాబట్టి నీ ప్రయత్నాన్ని ఆపకు. సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చేసే ప్రయత్నం అనేది నీతో పాటు నీ సహచరుల బ్రతుకుల్ని కూడా బాగు చేయగలదు. కాబట్టి నీ ప్రయత్నాన్ని ఆపకు అని ఇక్కడ కవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మన పాఠం యొక్క ప్రక్రియ మనం ఆల్రెడీ చూసుకున్నాం, గజల్ అని. దానికి సంబంధించి గజల్ ప్రక్రియకి సంబంధించిన వివరణ అనేది మనకైతే ఇక్కడ ఇచ్చున్నారు. దాని గురించి చూద్దాం. చూడండి, గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఈ గజల్ అనే పదం గజాల్ అనే పదం నుండి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. ఈ గజాల్ అనేది ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చింది. ఉర్దూ టు తెలుగులోకి వచ్చిన ఇది ఒక సాహిత్య ప్రక్రియ గజల్. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన. అరబ్బీ భాషలో గజల్ అంటే అర్థం ఏంటి అంటే రాగాలాపన. అంటే ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనమే గజల్. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో, అలాగే స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయం యొక్క వ్యాప్తి అధికంగా ఉంటుంది. చెప్పాలి అనుకున్న విషయం వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భావం అనేది ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. విషయ వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది. భావం అనేది ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. ఒకదానికి లింక్డ్ అప్ కాకుండా విడివిడిగా భావం అనేది చెప్తారు. ఇక్కడ పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటాం. పల్లవి మత్ల, చరణం మక్తా. పల్లవి మత్లా. సో మత్లాకి మక్తాకి ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే పల్లవిలో లావత్తు, మత్లాలో లావత్తు. సో పల్లవి మత్లా.
చరణం మక్త ఒకటి తెలిస్తే రెండో దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఈ రెండిటిలో ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, పల్లవి మత్ల, చరణం మక్త. ఓకే. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది. ఇక్కడ అంత్యప్రాస అనేది ఉంటుంది చూడండి. కన్ను ఒకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టు కాపు నలుపు కాదు, మబ్బు చినుకు నలుపు కాదు, దాని చరుపు నలుపు కాదు. సో ఇలా ప్రాస అనేది యూజ్ చేశారు. ఈ అంత్య ప్రాసతో పాటు కవి యొక్క నామముద్ర కూడా ఉంటుంది ఈ గజల్ ప్రక్రియలో. దీని యొక్క స్పెషాలిటీ అదే. రాగాలాపన ఉంటుంది. గజల్ మీన్స్ రాగాలాపన. సో అది రాగంతో పాటు పాడుకునే విధంగా ఉంటుంది, లయాత్మకంగా ఉంటుంది, ఛందోబద్ధంగా ఉంటుంది, స్వేచ్ఛని కలిగి ఉంటుంది, విషయ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. పల్లవి వచ్చేసి మత్ల, చరణం వచ్చేసి మక్త. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. ఈ కవి నామముద్రనే తఖల్లస్ అంటాం. ఇక్కడ పల్లవిని మత్ల, చరణాన్ని మక్త అని ఎలా అన్నామో కవి నామముద్రని కూడా తఖల్లస్ అంటున్నాం. సో కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్. ఇంపార్టెంట్ పాయింట్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక. దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటంటే గజల్ ప్రక్రియ. సో చెప్పాలనుకున్న విషయాన్ని, ఎక్కువ విషయాన్ని కూడా తక్కువగా చెప్పేది. సో ఇంతటితో మనకైతే లెసన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. కవి పరిచయం, లెసన్, ప్రక్రియ యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన భావాన్ని ఇక్కడ ఇచ్చేసారు మనకి క్లియర్గా. మనం ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా. ఇంకా నెక్స్ట్ అవగాహన, ప్రతిస్పందన, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవి మనకి అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక రచయిత గురించి మనకి కొన్ని లైన్స్ ఇచ్చారు, అవి చూసుకుందాం. చూడండి. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి అన్నారు. సో మనకి ఈ గద్యంలో ఇచ్చిన ఈ కొన్ని లైన్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రశ్నలు తయారు చేయడం మనకు అవసరం లేదు. మద్దూరి నగేష్ బాబు ఎవరి గురించి ఇచ్చారు ఇక్కడ అంటే మద్దూరి నగేష్ బాబు గురించి ఇచ్చారు. ఈయన కవిత్వం చదువుతుంటే పల్లెలో తిరుగుతున్నట్లే ఉంటుంది. ఇట్ మీన్స్ ఆయన ఎక్కువగా పల్లెకి సంబంధించి, పల్లెటూర్లకి సంబంధించిన రచనలు ఎక్కువగా చేస్తుంటారని నాకు అర్థమవుతుంది. కడుపు మార్చుకుంటూ కిరసనాయిల బుడ్డి దీపం ముందు కూర్చొని వెంట్రుకలు కాల్చుకొని చదువుతున్న పిల్లలు కనిపిస్తారు. ఆకలి మంటలతో కదిలే పల్లె పదాలు కనిపిస్తాయి. ముతక చీర ఉయ్యాల్లో జోలపాటలు పాడే తల్లులను చూడవచ్చు. ఎక్కడ ఇవన్నీ? ఈయన కవిత్వంలో. ఆయన కవిత్వం చదువుతుంటే ఇవన్నీ మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. అంటే ఇవన్నిటినీ ఆయన అక్కడ వివరిస్తారు అనేసి. ముఖ్యంగా తాతల, నాయనమ్మల కష్టాల బతుకుల కథలు వినవచ్చు. ఇప్పుడంటే మనం అన్ని ఫెసిలిటీస్తో మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఓకే, మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. కానీ అంతకుముందు మన తాతల, నాయనమ్మల కాలాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయంటే లేవు. సో అప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది ఈయన కవిత్వంలో మనం వినవచ్చు. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరువాడ, ఇవి ఆయన రచనలు. ఇవన్నీ ఏంటి అంటే కవితా సంపుటాలు. ఇవన్నీ ఈయన రచనలు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే కవితా సంపుటాలు అనమాట. ఆ రచనలు ఏంటి అనేది మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఈ కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త వరవడిని సృష్టించారు ఈయన. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరువాడ, ఇలాంటి రచనలతో, ఈ రచనలన్నీ కవితా సంపుటాలు. ఇలాంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలోనే ఒక కొత్త వరవడిని సృష్టించారు ఈయన. బడుగులకు గొడుగు పట్టారు. ఇవన్నీ ఈయన రచనలు. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరువాడ. ఇవన్నీ ఎవరి గురించి అంటే మద్దూరి నగేష్ బాబు గారి గురించి. ఇంకా నెక్స్ట్ గద్యం చూసుకున్నట్లయితే జిల్లెళ్ళమూడి అమ్మగారు. ఈవిడ గురించి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు, దాన్ని కూడా చూసుకుందాం. 1958 ఆగస్టు 15. ఎప్పుడు అంటే 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేశారు. అన్నపూర్ణాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఎవరు? జిల్లెళ్ళమూడి అమ్మగారు. ఆ సత్రంలో భోజనం చేయడానికి ఆకలే అర్హత. ఇక్కడ ఎవరైనా ఈ సత్రంలో భోజనం చేయాలి, ఈ అన్నపూర్ణాలయంలో ఇది స్టార్ట్ చేసింది ఎవరు అంటే జిల్లెళ్ళమూడి అమ్మగారు. ఆవిడ స్టార్ట్ చేసిన ఈ అన్నపూర్ణాలయం సత్రంలో భోజనం చేయాలంటే ఆకలి మాత్రమే అర్హత. వేషధారణ బట్టి కాకుండా ఆకలిని బట్టి అన్నం పెట్టేవాళ్ళు. అన్ని బాధల కన్నా ఆకలి బాధ ఎక్కువ అనేవారు. అన్ని వర్గాల వారు, అన్ని రకాల వారు అమ్మ చేతి ప్రసాదాన్ని అమృతోపమానంగా ఆరగించేవారు. అమ్మ తన ఇంటికి అందరి ఇల్లు
అనే పేరు పెట్టారు. ఆవిడ ఇంటికి ఈవిడ ఏం పేరు పెట్టారు అంటే అందరి ఇల్లు అనే పేరు పెట్టారు. బాపట్ల కుష్టు ఆసుపత్రి రోగులకు అరటి పండ్లు, పులిహోర పంపేవారు. ఎవరు ఇవన్నీ చేసేవారు? జిల్లెళ్ళమూడి అమ్మగారు. బాపట్లలో కుష్ఠరోగులు ఉండే ఆ హాస్పిటల్లో ఉండే కుష్ఠరోగులకి అరటి పళ్ళు, పులిహోర లాంటివి కూడా పంపేవారు ఆవిడ. అన్నంతో పాటు అందరికీ బట్టలను కూడా ఇచ్చేవారు. 1971లో సంస్కృత పాఠశాల, కళాశాలలను నెలకొల్పి భాషాభివృద్ధికి, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి నడుం కట్టారు. 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం స్థాపించడమే కాకుండా 1971లో ఒక సంస్కృత పాఠశాలని, కళాశాలని కూడా స్థాపించారు. అలా వాటిని నెలకొల్పి భాషాభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధికి నడుం కట్టారు ఆవిడ. అక్కడ చదివే ప్రతి విద్యార్థికి ఉచిత వసతి, భోజన సదుపాయం కూడా కల్పించారు. ఇలా సంస్కృత పాఠశాల, కళాశాలను స్టార్ట్ చేయడమే కాకుండా 1971లో అక్కడ చదువుకునే పిల్లలకి, ఆ విద్యార్థులకి ఉచితంగా భోజన వసతి కూడా కల్పించారు. ఆసుపత్రిని నెలకొల్పి ఉచితంగా సేవలు కూడా అందించారు. సో హాస్పిటల్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ కుష్ఠరోగులకు అరటి పండ్లు, పులిహోర లాంటివి, బట్టలు లాంటివి పంపించడమే కాకుండా ఈవిడే హాస్పిటల్ని కూడా స్టార్ట్ చేశారు. ఇలా పలు రంగాలలో ఎనలేని సేవా కార్యక్రమాలు చేసిన అమ్మ సేవలు చిరస్మరణీయం. ఇక్కడ అమ్మ అంటే ఎవరు? జిల్లెళ్ళమూడి అమ్మగారు. 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం, 1971లో సంస్కృత కళాశాల, పాఠశాల స్థాపించారు. ఇంకా ఆవిడ ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టేశారు. చూసారు కదా, 8th క్లాస్ తెలుగులో 11th లెసన్ సమదృష్టి లెసన్ అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో నేను ఓన్లీ లెసన్ పార్ట్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎందుకంటే గ్రామర్ పార్ట్ కూడా మొత్తం ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడు చూడడానికి కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనేసి 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో లెసన్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ పార్ట్లో వచ్చేసి గ్రామర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఏది మిస్ చేయకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ఏది మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంది కదా మన ఛానల్ని ఏ స్మార్ట్ మానస. ఓకే మరి బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. టాటా.